శ్రీ అవధూతాయ నమః. అధ్యాయం 2. అవధూత దర్శనం. అదొక మారుమూల పల్లెటూరు. ఊరి చివరలో పాతకాలం నాటి ఆంజనేయస్వామి ఆలయం, ప్రక్కనే నేలపై వెలుగుతున్న అగ్నిహోత్రం ఉన్నది. దాని ప్రక్కనే చిన్న ఈతాకు చాప మీద స్వామి కూర్చుని ఉన్నారు. చూడడానికి 70-80 సంవత్సరాల వయస్సు గల వృద్ధులుగా ఉన్నారు. ఎంతో కష్టం మీద కానీ లేవలేని వారి వల్ల కనిపించారు. గుండుతల, ఎక్కడో లోతుగా చూస్తూ చిత్రంగా వెలిగే కళ్ళు, కదలాడే బోసి నోరు, ఉండి ఉండి మూలుగుతున్నట్లు అస్పష్టంగా ఆ నోటి నుండి వెలువడే మాటలు. అప్పుడప్పుడు ఆయన తన గుండును మూతిని చేత్తో రాసుకుంటున్నారు. ఎండనక వాననక వెలిగే దుని సెగకు కాబోలు కాగి కాగి రాగి కాగులా తయారైంది ఆయన శరీరఛాయ. వారి మొలకొక గోచి మాత్రమే ఉన్నది. కొంచెం దూరాన ఒక కుటీరంలో ఒకరిద్దరు సేవకులు పనిచేసుకుంటున్నారు. ఆయన ప్రక్కనే నేలబారుగా చిన్న చక్రాలు గల చెక్కతో చేసిన తోపుడు బండి ఉన్నది. వారు నీరు త్రాగడానికి కాబోలు ప్రక్కనే తాటియాకితో చేసిన దొన్నెలాంటిది ఒకటి ఉన్నది. ఆయనతో పాటు ఎప్పుడూ 4 వ్యక్తులు తోడుగా ఉంటారని, వారు రాత్రంతా ఆయనతో పాటే మేల్కొనవలసిందేనని, ఆయన తనను ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళమంటే అక్కడకు వాళ్ళు ఆయనను తీసుకువెళతారని చిరంజీవి రామకృష్ణారెడ్డి చెప్పాడు. అప్పుడు ఆయనను ఒక వెదురుకర్రకు ఊయలతో కట్టిన గోనెపట్టాలో పడుకోబెట్టి, ఆయన ఆగమన్నదాకా ఆగకుండా ఆయన చెప్పిన దిక్కుకే వారు మోసుకు వెళుతుంటారని కూడా చెప్పాడు. వారెక్కడున్నా ప్రక్కనే అతి దగ్గరలో అగ్ని అలానే వెలుగుతుందట. ఒక పాత చేప, ఒక పాత గుడ్డల మూట, 2 పాత దిండ్లు, 1-2 అల్యూమినియం పాత్రలు తప్ప వారి వద్ద ఇంకేమీ లేవు. స్వామి అమిత నిరాడంబరులు. నేను మొదటిసారి స్వామిని దర్శించినప్పుడు చూసిన దృశ్యమిది. ఆ రోజులలో స్వామి దర్శనానికి ఎక్కువ మంది వచ్చేవారు కాదు. చదువుకున్నవారు అసలే లేరని చెప్పవచ్చు. పశువులు కనిపించలేదని, జబ్బు పడ్డాయని, వాటిని గురించి ప్రశ్న చెప్పించుకోవడానికి కొందరు మాత్రం వచ్చిపోతుండేవారు. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, వ్రాతప్రతి, శ్రీ గురుగీత పారాయణ చేయడం వలన మాత్రమే నాకు వారి దర్శనం లభించింది. వారి సాన్నిధ్యంలోని పవిత్రత, వారిలోని అవధూత లక్షణాలు చూచాక ఆ ప్రాంతం నుండి నా దగ్గరకు వచ్చే వారందరికీ స్వామిని దర్శించమని చెబుతుండేవాణ్ణి. ప్రశ్నలు చెప్పుకునే ఆ పిచ్చాయనను దర్శించమని నేను చెప్పడమేమిటా అని మా సత్సంగంలో మేధావులు అనుకునేవారికి విడ్డూరంగా తోచేది కూడా. కానీ శ్రీ సాయి అనుగ్రహంతో లభించిన దర్శనం వ్యర్థమెన్నటికీ కాదని చరిత్ర నిరూపించింది. అయితే ఇక్కడ ఒక సూక్ష్మం ఉన్నది. ఎక్కువ మంది ప్రత్యేకంగా మహాత్ముల దర్శనం లభించాలని మాత్రమే సాయిబాబా జీవిత చరిత్ర మొదలైన గ్రంథాలు పారాయణ చేయకుండడం మంచిది. మనస్సు మొదట ఆ సద్గురుని మీద స్థిరంగా నిలిచి ఎప్పుడూ ఆయనే గుర్తొస్తుండేలా సాయిబాబా జీవిత చరిత్ర చదువుతుండాలి. అప్పుడు సకాలంలో, అంటే మన ఆత్మ వికాసానికి నిజంగా అవసరమైనప్పుడు తగిన మహాత్ముల దర్శనం అదే కలుగుతుంది. అప్పుడే చక్కని ప్రయోజనం నెరవేరుతుంది. నిజంగా శరీరానికి అవసరమైనప్పుడు మాత్రమే నీరు ఆహారము తీసుకుంటుంటే ఆకలి దప్పులు సవ్యంగా ఉండి ఆరోగ్యాన్ని పుష్టిని ఇస్తాయి. కేవలం ప్రక్కవారు వాటిని సేవించడం చూసి జిహ్వచాపల్యం వలనో లేక అదొక సభ్యత, గొప్ప అన్న భావనతోనో వాటిని సేవిస్తే జీర్ణకోశం చెడిపోతుంది. అలాగే ఇదీను. సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ అట్టి నిజమైన ఆకలిని కలిగిస్తుంది. అంతేకాదు, సరి అయిన ఆధ్యాత్మ పోషణ కూడా అందిస్తుంది. ఆ పారాయణ చేయకుంటే, దానితో పాటు ఇట్టి జాగ్రత్తలు తీసుకోకుంటే అదొక బలహీనతగా మారి సాధువేషం ధరించిన ప్రతి వారిని పిచ్చిగా నమ్మి ప్రక్కదారి పడతాము. జిహ్వచాపల్యము లోనైతే యుక్తాయుక్త విచక్షణ లేకుండా కనిపించిన దానివల్ల తినాలనిపించినట్లు. ఇక అలనాడు అలా అతి నిరాడంబరంగా దర్శనమిచ్చిన ఆ స్వామి రూపం మాటున ఎంత ఆధ్యాత్మిక సంపద దాగి ఉన్నదో కాలాంతరంలో స్పష్టమైంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకాలోని నాగుల వెల్లటూరులో సోంపల్లి పెంచలయ్య, పిచ్చమ్మ అనే దంపతులు ఉండేవారు. వారి ప్రథమ సంతానమే శ్రీ వెంకయ్య స్వామి. ఆయన జనన తేదీ మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. పెద్ద గాలివాన నాటికి వీరికి సుమారు 30 సంవత్సరాలు ఉంటాయట. మరొక భక్తుడు చెప్పిన దానిని బట్టి ధాతనామ సంవత్సరంలోని కరువు నాటికి స్వామివారికి 13 ఏండ్లట. వెంకయ్య చిన్నప్పుడు కొద్ది కాలం తక్కిన పిల్లలలాగే రాత్రిపూట ఒకరి వద్దకెళ్ళి చదువుకునేవాడు.
అప్పుడప్పుడు అతడు చెప్పే మాటలు సాటివారికి అంతుపట్టేవి కావు. ఆడుకోవడానికి పిలిచిన సాటి పిల్లలతో నేను దొంగతనం చేసి వచ్చాను, పోలీసులు వచ్చి నన్ను పట్టుకెడుతుంటారు, నాతో ఉంటే మిమ్మల్ని కూడా పట్టుకుంటారు పోండి అనేవాడు. అలా అందరినీ తరిమేసి ఒక్కరే తలుపుచాటును కూర్చునేవాడు. యుక్త వయస్సులో అందరిలాగే అన్ని పనులు చేసుకునేవాడు. కట్టెలు కొట్టి బండిలో తీసుకెళ్లి నెల్లూరులో అమ్ముకొచ్చేవాడు. ఆకులతో దొన్నులు చేసి అమ్మేవాడు. పొలం పనులకు వెళ్ళినా కూలీకి వెళ్ళినా ఎంతో కష్టపడి పనిచేసేవాడు. అలా సంపాదించిన గింజలు ఇంట్లో ఇచ్చేసేవాడు. అతడు దున్నిన చోట నాగటి చాలులో ఒకవైపు కోడిగుడ్డు పెట్టి మరొక వైపు నుండి చూస్తే కనిపించేటంత చక్కగా ఉండేదట. అతడొక్కడే ఇద్దరు మనుషుల పని చేసేవాడు. ఎంత చిన్న పనైనా చాలా శ్రద్ధగా చేసేవాడు. సాయిబాబా కూడా తామొకప్పుడు గుడ్డలు నేశామని, వారి సాటి మరొకడు రోజుకు 50 రూపాయలు, ఇంకొకడు 100 రూపాయలు, మరొకడు 150 రూపాయలు విలువ చేసే గుడ్డలు నేస్తే తమొక్కరే 600 రూపాయలు విలువ చేసే గుడ్డలు నేసి తమ యజమాని మన్ననలు పొందామని చెప్పారు. దీనినే పెద్దలు ఇంట గెలిచి రచ్చగెలవడమన్నారు. అవధూతలైన చివటం అమ్మ, మాలపిచ్చమ్మగారులు కూడా ఇలానే చేసేవారు. వారందరిలాగే వెంకయ్యకు కూడా అబద్ధం ఆడటం అంటే గిట్టేది కాదు. ప్రక్కవారి కష్టాన్ని చూస్తూ ఊరుకోలేడు. ఒకరోజు బిచ్చగాడొస్తే స్వామి తల్లి పిచ్చమ్మ ఇంట్లో గింజలు లేవు పొమ్మన్నది. కానీ వెంకయ్య అరగంట ఆగి వచ్చావంటే పాత్ర నుండి గింజలు తీసిస్తారు, అప్పుడు వచ్చి పెట్టించుకో అని చెప్పి తర్వాత గింజలు పెట్టి మరీ అతనిని పంపించాడు. గడ్డి కోసుకొచ్చి ఆకలిగొన్న పశువులకు పెట్టేవాడు. చిన్నప్పటి నుండి వెంకయ్య ఉత్తమ సంస్కారవంతుడు. తన చెల్లెలిని అమ్మాయి అని పిలిచేవాడే గాని ఏకవచన ప్రయోగం ఎన్నడూ చేసేవాడు కాదు. సాటి పిల్లలతో పాటు చెల్లెలు కూడా తనను పేరు పెట్టి పిలిస్తే అలా కాదు, అన్నా అని పిలవాలి అని అనునయంగా చెప్పేవాడు. సాటి పిల్లలందరికీ అతనే నాయకుడు. ఇలా వెంకయ్యకు 20వ సంవత్సరం వచ్చింది. ఒకసారి తీవ్రమైన జ్వరంతో వారం రోజుల పైగా అన్నం తినకుండా మంచంలో ఉన్నాడు. ఒకరోజు తల్లిదండ్రులతో, మన ఇండ్లు వేలం వేయబోతున్నారు, మీరెక్కడుంటారు అన్నాడు వెంకయ్య. నిజానికి అలాంటి పరిస్థితి ఏమీ లేదు. అతనికి పైత్యం కమ్మిందని తలచి చికిత్సలు చేశారు. ఏమడిగినా ఊ ఆ అని తప్ప మరేమీ మాట్లాడేవాడు కాదు. చివరికి అతనికి దెయ్యం పట్టిందని తలచి ఎన్నో కొత్త వైద్యాలు చేయించారు. 1 నెల తర్వాత చాకలి యోగం, జక్కల యోగం, మంగళయోగం అని అరుస్తూ ఊరంతటా పరిగెత్తి 2-3 రోజులు ఏకాంతంగా గడిపి ఎప్పుడూ తనకు తోచినప్పుడు ఇంటికి వచ్చేవాడు. ఒకప్పుడు ఇంట్లో కట్టివేస్తే అన్నము నీళ్లు అడగకుండా కూర్చోవడంతో అతనిని స్వేచ్ఛగా వదిలివేశారు. ఇలా 1 సంవత్సరం గడిచింది. గ్రామస్తులంతా అతనిని పిచ్చి వెంకయ్య అని వ్యవహరించారంభించారు. ఈ దశలో జరిగిన ఒక సన్నివేశం గురించి ఒకప్పుడు స్వామి స్వయంగా నారాయణయ్య అనే సేవకునితో ఇలా చెప్పారు. నాకు 19-20 సంవత్సరముల వయసులో ఒకరోజు పాము నా కాలిపై కాటేసి పడగ విప్పి నా ఎదుట నిలిచింది. దానిని మళ్ళీ కర్రతో కొట్టబోయాను, కానీ అది కరిచేసింది కదా అని కొట్టి మాత్రం లాభమేమిటని ఆలోచించి ఇంటికి వచ్చేశాను. కానీ నాకు విషం ఎక్కలేదు. మామూలుగా భోజనం చేసి నిద్రపోయాను. తర్వాత 3 నెలల పాటు పెంచెల కోనలో ఏకాంతంగా గడిపి తర్వాత నాగుల వెల్లటూరు వచ్చాడు వెంకయ్య. కానీ అప్పటి నుండి ఇంటికి రాకుండా చేలల్లోనూ దొడ్లల్లోనూ తిరుగుతూ ఎవరి దగ్గరుంటే వారి దగ్గర అన్నం తినేవాడు. అతని ఒంటి మీద ఉన్న గుడ్డలు బాగా చినిగిపోయి ఉండేవి. అటు తర్వాత రాజపద్మాపురంలో తన చెల్లెలు మంగమ్మ గారింట భోజనం చేస్తూ సలాకాలం ఆ ప్రాంతంలో తిరిగాడు. అందరూ అతనిని పిచ్చి వెంకయ్య అంటారే గాని అతడెవరినీ తిట్టేవాడు కాదు, కొట్టేవాడు కాదు. ఆకలి వేసినప్పుడు పెట్టేవారి దగ్గర చేయి చాపి మిగిలిన సమయమంతా ఒంటరిగా తిరుగుతూ ఉండేవాడు. క్రమంగా సన్నిహితులు ఆయనలో పొడచూపుతున్న మహత్తులు చెవిచూడసాగారు. మంగమ్మ ఒకరోజు తన బిడ్డకు జ్వరం తగ్గలేదని ఏడుస్తూ ఉంటే వెంకయ్య, ఎందుకమ్మా ఏడుస్తావు, బిడ్డకు జ్వరం తగ్గిపోతుంది, భయం లేదు అని చెప్పి బిడ్డను చేతితో తాకాడు. 4వ రోజుకల్లా ఎట్టి వైద్యమూ లేకనే ఆ బిడ్డకు స్వస్థత చేకూరింది. పిచ్చి వెంకయ్య క్రమంగా వెంకయ్య స్వామిగా రూపొందుతున్నారు. ఆయనలో ఇట్టి మార్పు కలగడం గురించి భక్తులు 2 విధాలుగా చెప్పుకుంటారు. ఒకసారి అతడు పొలం దున్నుతూ ఎద్దు మొండికేసి సరిగా నడవకపోయేసరికి దానిని ఎంతో తీవ్రంగా కొట్టాడు. అది విలవిల తన్నుకొని పడిపోయేసరికి తీవ్రమైన పరితాపం చెంది తీవ్ర వైరాగ్యంతో పెంచెలకోన వెళ్ళాడని,
అక్కడ ఒక గొప్ప మహాత్ముని దర్శనం వలన జ్ఞానోదయం అయిందని కొందరు చెబుతారు. కొందరు ఇంకొకలా చెబుతారు. ఒకసారి ఎవరో సాధు పుంగవుడు వచ్చి పాలు అడిగినప్పుడు వెంకయ్య ఆయనకు పాలు సమర్పించాడట. అప్పుడు ఆ సాధువు కరుణించి అతని నాలుగుపై ఏదో మంత్రం రాసి వెళ్ళిపోయాడట. ఆ సాధువు షిరిడీ సాయినాథుడే అయి ఉండాలని సోదరులు మాకాని వెంకట్రావు గారు వ్రాశారు. ఈ ఇద్దరి మహాత్ముల జీవిత విధానాలకు, లీలలకు, బోధలకు గల సన్నిహితమైన పోలికను బట్టి ఇది నిజమే అయి ఉండవచ్చు. ఈ ప్రాంతంలో ఎరుగని ఇంకే మహాత్మును గూర్చి ప్రస్తావించిన వెంకయ్య స్వామి ముందు ముందు షిరిడీ సాయిబాబా గారి గురించి మాత్రమే తమ అన్నగారిని వ్యవహరించడాన్ని బట్టి ఈ వాదం బలీయమవుతుంది. చిత్రమేమిటంటే సాయిబాబా కూడా తమ శిష్యులను తమ్ముడా అని పిలిచేవారు. వెంకయ్య హృదయంలో జ్ఞానజ్యోతి వెలిగింది. అది గుర్తించక ఇంటిలోని వారు అతని పిచ్చి కుదరడానికి పెండ్లి ప్రయత్నం చేయబోతే ఇల్లు విడిచి పెంచిలకోనకు వెళ్ళిపోయాడని కొందరు అంటారు. పెంచిలకోనకు వెళ్ళి అక్కడ ఒక రాత్రి చీకట్లో దారి తెలియక వెంకయ్య అటూ ఇటూ తిరుగుతుంటే ఒక జంగం దేవర వచ్చి అతనిని క్షణకాలంలో మనోవేగంతో దేవస్థానం వద్దకు తీసుకువెళ్ళాడట. తర్వాత అక్కడ అతడు ఒక బిలల్లో ప్రవేశించి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహనీయులెందరినో దర్శించాడట. వారిలో కణ్వ మహర్షి కూడా ఉన్నారట. అక్కడ 101 మంది సాధువులను దర్శించి 3.5 రోజులు సేవించాడట. 4వ రోజుకు వెంకయ్య స్వామికి స్పృహ వచ్చేసరికి ఆయన మద్రాసు హైకోర్టు మెట్ల మీద ఉన్నాడట. ఈ వివరాలు స్వామిని కొంతకాలం సన్నిహితంగా సేవించిన సోదరులు మాకాని వెంకట్రావు గారు సేకరించి వ్రాశారు. సాధకుడు తాను ఆశ్రయించిన సద్గురువు యొక్క ఆదేశాన్ని అనుసరించి అనేక మంది మహాత్ములను దర్శించడం సాయి సాంప్రదాయం, దత్తాత్రేయ సాంప్రదాయం కూడానని ఉపోద్ఘాతంలో గమనించాము. అక్కడ వెంకయ్య స్వామి వేరుశనగపప్పు మాత్రమే తింటూ కొంతకాలము నుండి ఊర్లు తిరుగుతూ దుత్తలూరు, నర్రవాడ గ్రామాల మీదుగా కోటితీర్థం, పెన్నబద్వేలు ప్రాంతం చేరారు. పై 2 కథలలో ఏది నిజమైనా సన్నిహితులైన భక్తులు చెప్పే వివరాలను బట్టి చూస్తే ఆయనకు ఒక సద్గురువు లభించి ఉండాలని, వారి అనుగ్రహంతోనే పిచ్చి వెంకయ్య స్వామిగా రూపొంది ఉండాలని తోస్తుంది. ఆయన సమాధి చెందే ముందటి రోజంతా సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ అని కేకలేశారు. అంటే అది వారి సాంప్రదాయం అన్నమాట. మానవాళికి ఆయన ఇచ్చిన చరమ ఉపదేశం అదే. ఈ ఉపదేశాన్ని 2 విధాలుగా వివరించవచ్చు. మానవుడు మొదట దైవీ సంపదను సాధించాలి. అదే ఆయన చెప్పిన సంపన్నత్వం. దైవీ సంపద అంటే భగవద్గీత ఇలా చెబుతుంది: నిర్భయము, సాత్వికమైన చిత్తశుద్ధి, జ్ఞానయోగంలో స్థిరత, దానము, ఇంద్రియ నిగ్రహము, నిష్కామమైన యజ్ఞము, ఆత్మవిచారము మరియు గురువు వద్ద నేర్చిన ఆధ్యాత్మ సూత్రాలను మననం చేయడము, తపస్సు, రుజుత్వము, అహింస, సత్యము, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతి, కొండెములు చెప్పకుండుట, సర్వభూతముల యెడ దయ, ఇంద్రియ విషయాలపై వ్యామోహము ఉండకుండుట, ధర్మవిరుద్ధమైన కార్యాల పట్ల లజ్జ, చాంచల్యం లేకుండుట, బ్రహ్మతేజస్సు, ద్వంద్వాల పట్ల సహనము, చెక్కు చెదరని ధైర్యము, శుచి, ద్రోహము మరియు గర్వము లేకుండుట. అది సాధించుకుంటే సాధకులు చేసే యజ్ఞము, దానము, తపస్సు, కర్మలనే సాధనలు వారిలోని రజోగుణ తమోగుణాలకు లోబడి విఫలమవుతాయని భగవద్గీత కూడా హెచ్చరిస్తుంది. స్వామి చెప్పిన 2వ పదం సాధారణత్వం. అంటే దైవీ సంపద సాధించాక సాధకుడు అందుకు గర్వించకూడదు. లోకం దృష్టిలో సంపన్నత్వం కావచ్చు, కానీ అతనికి అది సాధారణం అవ్వాలి. అంటే అతడు లోకం దృష్టిలో అతి సాధారణంగా జీవించాలి. అయినప్పటికీ సద్గురువు నుండి అతడు నేర్చిన దానిని హృదయంలో నిరంతరం ధారణ చేస్తూనే ఉండాలి. అదే సాధారణత్వం. ఈ 2 సద్గురు సేవ వలన మాత్రమే సాధ్యమవుతాయని స్వామి బోధించారు. అలా కాకుంటే పవిత్ర గ్రంథాలు చదివే వారందరూ ఆత్మజ్ఞానులు అయ్యేవారు కదా. వారికి సద్గురువు సేవ లభించనందున, లభించిన సద్గురువుని ఎలా సేవించాలో తెలియనందువలన సంపన్నత్వము, సాధారణత్వము సాధించలేకపోతున్నారు. ఎవరెంత వేదాంతం నేర్చినా చివరికి సాధించి తీరవలసినవి ఈ 3ఏనని స్వామి మనకందరికీ తెలిపారు. సద్గురువు అంటే ఎలాంటివారో, ఆయనను ఎలా సేవించాలో, ఆయన కృపకు ఎలా పాత్రులు కావాలో తెలియకుంటే మనకు సద్గురువు లభించినా గుర్తించలేము. ఆయన బోధను మనస్సులో ధారణ చేయలేక మనలోని సంకుచితత్వాన్ని, మౌఢ్యాన్ని ధారణ చేస్తుంటాం. స్వామి కూడా
పొయ్యేవాండ్లని పోనిచ్చేదే గదయ్యా అని ఊరుకుంటారు. సద్గురువు ఎలా ఉంటాడో, ఆయనను ఎలా సేవించాలో తెలియనిదే నిజమైన కృప వెంకయ్య స్వామి నుండి కూడా పొందలేమని వారి చివరి ఉపదేశం మనల్ని హెచ్చరిస్తుంది. ఈ భావాన్నే శ్రీ షిరిడీ సాయిబాబా కూడా, మహారాజే కూడా పేదవానిలా జీవించేవాడే గొప్పవాడు అన్నారు. ఈ మాటలే స్థూలంగా మరో విధంగా కూడా అర్థం చేసుకోవాలి. మానవుడు త్రికరణ శుద్ధిగా ధర్మబద్ధంగా శ్రమించి సంపన్నుడవ్వాలి. తర్వాత దానిని దాన ధర్మాలకు వినియోగిస్తూ సామాన్యంగా జీవించాలి. అటువంటి వాడు ముముక్షువైతే సద్గురు సేవ సకాలంలో దానికి అదే లభిస్తుంది. పై చెప్పిన సాయి సూక్తిని కూడా స్థూలంగా ఇలానే అర్థం చేసుకోవాలి. స్వామికి నిశ్చయంగా ఒక గురువు ఉన్నారని తెలిపే మరొక సంఘటన ఉన్నది. ఒకప్పుడు దశయ్య అనే సేవకుడు, స్వామి, మీకు ఎవరో ఒక ఋషి కనబడి నాలుక మీద బీజాక్షరం రాశారని చెబుతున్నారు, నిజమేనా అన్నాడు. అప్పుడు స్వామి, మైసూరు మహారాజు త్రోవన పోతుంటే చూచినంత మాత్రాన మనకేమి వస్తుంది, మనం చేసుకున్నదే కదా మనకు అన్నారు. ధర్మాచరణతో వినయ విధేయతలతో మహారాజును మెప్పించిన రాజకుమారునికే పట్టాభిషేకమై రాజ్యపదవి లభిస్తుంది, కానీ ఆ వేడుకంతా చూచి ఆనందించేవారికి ఏమీ ఒరగదు. అయితే మనం చేసుకున్నదే కదా మనకు అన్న మాటలు బాగా గమనించాలి. మనమేమి చేస్తే దైవ నిర్ణయంగా మనకు సద్గురువు లభిస్తాడో అలా చేసి ఆయనను సేవించి ఆత్మజ్ఞానమనే సామ్రాజ్యాన్ని మానవుడు పొందాలి. అది ఎలాగో తెలిపేది శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రల పారాయణమే. అలాంటిది ఏమీ చేసుకోకుండా స్వామి వంటి మహాత్ములను చేరేవారందరూ కేవలం పూర్వజన్మ రుణానుబంధం వలన, పుణ్యం వలన చేరేవారే. ఆ రుణానుబంధము పూర్వపుణ్యము ఉన్నంతవరకే వారి నుండి ఐహికమైన సుఖశాంతులు మాత్రమే పొందుతారు. అటు తర్వాత ఆ మహాత్ముడితో వారికి గల ఆధ్యాత్మికమైన సంబంధము ఏ కొద్ది మందికో కానీ మిగలదు. ఈ జన్మలో ఆయనకు ఏదో ఒక విధమైన సేవ చేసుకున్న వారు, వారితో గల గత రుణానుబంధాన్ని పూర్తిగా తీర్చుకొని వారు మాత్రమే శ్రీ స్వామి మళ్ళీ అవతరిస్తే కలుసుకుంటారు. నిజానికి స్వామిని తగు రీతిని ఆశ్రయించిన వారే లేరని స్వామి చెప్పారు. కొండలు కొండలుగా డబ్బులున్నా ఒక్కరు కూడా అడుగురేమయ్యా, కొండలు పొర్లి జారి వచ్చేస్తున్నాయ్యా, 7 కొండలు వేలానికి వచ్చాయి, పాట పాడుకునే వాళ్ళుంటే కొనవచ్చయ్యా, నల్ల కొండలు వేలానికి వచ్చాయి, కొనేవాడే లేడే అని అనేక సందర్భాలలో స్వామి అన్నారు. అలా అయితే నిజానికి మనం ఎవ్వరమూ ఆయన నుండి ఉత్తమ ఫలితం పొందలేదన్నమాట. దాని గురించి ఒక భక్తుడు, మాకేమైనా బోధించండి స్వామి అని అడిగితే ఆయన, బోధించేందుకు ఏముందయ్యా, నన్ను చూసి నేర్చుకుంటే దేగదయ్యా అన్నారు. ఆయనను చూచి వారు నేర్చుకోమన్నదేమిటి? 1. మొదటిగా వారిలోని ఉత్తమ గుణాలను, పనిలో త్రికరణ శుద్ధి, సాటి జీవులపై ఆదరణ. 2. పూర్ణుడైన సద్గురువును ఆశ్రయించి సేవించడం ఎలాగో మహాత్ముల చరిత్ర నుండి తెలుసుకోవాలి. 3. దివ్యమైన రీతిన మనకు భగవంతుడు ఆదేశించిన సద్గురువును అంటిపెట్టుకోవాలి. 4. వారి అనుగ్రహంతో అనేక మంది పూర్ణపురుషులను అహోబిలలో స్వామి దర్శించినట్లే దర్శించాలి. 5. వారందరి వద్ద సేకరించిన సత్యాలను మన సద్గురువు చెప్పిన దాంతో సమన్వయపరచుకుని ఆయన ఆదేశించిన సాధన ఎక్కడ ఉండేనా చేసుకోవచ్చు. అందుకే ఒక భక్తుడు, స్వామి, నన్ను సాధన చేసుకుంటూ ఎక్కడ ఉండమంటారు అని అడిగినప్పుడు ఆయన, ఒంటి దూలపు ఇల్లు వేసుకుని ఎక్కడైనా ఉండవచ్చు అని చెప్పారు. ఇవన్నీ మనకు స్వామి చేసి చూపినవే. ఇలాగాక భగవదాదేశంగా వారిని గురువుగా పొంది గురుసేవా విధానం తెలుసుకుని ఆ ప్రకారం ఆయనను ఎట్టి లౌకికమైన కోరికలు లేకనే కేవలం మోక్షేచ్ఛతో సేవించిన వారు మాత్రమే ముక్తి పొందే వరకు వారితో పాటు జన్మించి సేవిస్తూ ఉంటారు. స్వామి ఒకప్పుడు 1000 గొర్రెలలో మన గొర్రె ఎక్కడున్నా నేరుగా కాలు పట్టి లాక్కురావచ్చు కదయ్యా అని చెప్పినది కేవలం లౌకికమైన కోరికలతో వారిని సేవిస్తూ వాటిని నెరవేర్చిన స్వామి మహిమకు అబ్బురపడే పామరులైన భక్తులను గొర్రెలతో పోల్చారు. కారణం, వారికి మోక్షము, గురు శుశ్రూష తెలియవు. శైవ సాంప్రదాయ గ్రంథాలలో కూడా ముముక్షువులను కానీ పామరజనాన్ని పశువులు అంటే ఆశ, రాగము, ద్వేషము మొదలైన పాశాల చేత బంధించబడి ప్రేరేపించబడి మాత్రమే అన్ని పనులు చేసేవారు అని భగవంతుణ్ణి పశుపతి అని అంటారు. శ్రీ స్వామి పెంచలకోనలో తాము చేసిన తపస్సు గురించి నారాయణయ్య అనే సేవకునితో ఒకనాడు ఇలా చెప్పారు. ఒక్కొక్కప్పుడు పెంచలకోన అడవులలో 3 రోజులు రాత్రింబవళ్ళు గడిపేవాడిని. ఒక్కొక్కప్పుడు లోకమే తెలిసేది కాదు, అన్నము నీళ్లు సంగతి కూడా తెలిసేది కాదు. లోకం తెలిసినప్పుడు మాత్రం
గోనుపల్లెకు వచ్చి ఎవరినైనా అడిగి అన్నం పెట్టించుకుని తినేవాడిని. ఇట్టి స్థితి పెంచెల కోనలో వారికి సద్గురువు దర్శనం, సేవల వలన కలిగిందని తలచవచ్చు. కారణం, అట్టి అదృష్టవంతులకు మాత్రమే అలాంటి స్థితి కలుగుతుంది. శ్రీ సాయిబాబా ఒకప్పుడు తమ గురుసేవా వృత్తాంతం చెబుతూ ఇలా అన్నారు: ఇక్కడే చావడిలో నా గురువుని చూచాను. ప్రశాంతము, గంభీరము అయిన ఆయన ముఖంలోని నిత్య సంతుష్టి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నా దృష్టి ఆయన ముఖం మీద నిలిచిపోయేది. ఆయన సన్నిధిలో నాకు ఆకలి దప్పులు తెలిసేవి కావు. వెంకయ్య స్వామికి వారి గురువు ఒక వింతైన సాధన విధించినట్లు, తరువాత ఆయన దానిని సాధ్యమైనంత వరకు నలుగురు దృష్టిలో పడకుండా కొంతకాలం కొనసాగించినట్లు తోస్తుంది. స్వామి ఉన్మత్తావస్థలో ఉండగా ఒక కపిల బావిలోనికి వారి ఉన్న చెట్టు కొమ్మలకు తమ కాళ్ళు పెనవేసి తలక్రిందులుగా వేలాడేవారు. కాళ్ళు పట్టు తప్పి బావిలో పడిపోతే ఆయన మరలా బావి నుండి ఎక్కి వచ్చి మరలా అలానే వేలాడేవారట. ఒక్కొక్కప్పుడు రెండెట్ల బండి పోతూ ఉంటే స్వామి ఆ బండి వెనకగా వచ్చి ఎక్కి కూర్చునేవారు. తర్వాత కాళ్ళు బండిపైన, తల మరియు శరీరము క్రిందకు వేలాడుతుండేవి. ఎవరైనా చూస్తే ఆయన వెంటనే లేచి మామూలుగా కూర్చునేవారు. శ్రీ సాయిబాబా కూడా తమ గురుసేవ గురించి ఇలా చెప్పారు: నా గురువు నన్ను ఒక చెట్టు కొమ్మ నుండి బావిలోకి తలక్రిందులుగా వేలాడదీశారు. నా తల నీటికి 3 అడుగుల ఎత్తున ఉన్నది. నన్ను అలా వదిలేసి ఆయన ఎటో వెళ్ళిపోయారు. ఆయన 5 గంటల తర్వాత తిరిగి వచ్చి ఎలా ఉన్నారు అన్నారు. నేను పరమానందంలో తేలిపోతున్నాను అన్నాను. ఆయన ఎంతో సంతోషంతో నన్ను కౌగిలించుకుని నా దేహాన్ని నిమిరారు. శిష్యుడిగా నన్ను అంగీకరించారు. నా దృష్టిని ఆయన మీద లగ్నం చేశాను. నా ధ్యానమూర్తి ఆయనే. నిజానికి ఇట్టి వింతైన యోగ సాధన ఒకటి ఉన్నది. గణేశపురి వాస్తవ్యులైన శ్రీ నిత్యానంద పరమహంస ఇలాంటి సాధన చేశారు. ముస్లిం మహాత్ములలో కూడా బాబా ఫరీద్ గంజ్ షక్కర్ అను మహాత్ముడు 40 రోజులు ఇలాంటి తపస్సు చేశారు. ఒకరోజు చలమానాయుడు స్వామితో, స్వామి, రాముడు, కృష్ణుడు మొదలగు వారికి కూడా గురువు ఉన్నారు, మరి మీకు గురువు లేడేంటి అన్నాడు. స్వామి, చలమానాయుడా, నీకు పిచ్చా ఏమి? ఇది 10వ చూపు. నీవు ఎరుగోలే. నీవు ఏమన్నా కోరుకో, వాటంతటా అవే వస్తాయి. నాకు గురువెందుకయ్యా నా నెత్తిన మరలా అన్నారు. ఈ మాటలు సరిగా అర్థం చేసుకోకుంటే స్వామి తమకు గురువే లేడని చెప్పినట్లు తోస్తుంది. తెలియని వారికి అదెంతో గొప్పది అనిపించవచ్చు, కానీ తెలిసిన వారికి అదెంతో హీనమనిపిస్తుంది. రాముడు, కృష్ణుడు సాక్షాత్తు భగవంతుని అవతారాలైనా తమకెట్టి గురువు అవసరం లేదని విర్రవేగలేదు. నిజానికి పసితనంలోనే తల్లికి తన నోట 14 భువనాలు దర్శనమిచ్చిన కృష్ణునికి గురువెందుకు? భగవద్గీతలో ఆయన తనకు ముల్లోకాలలోనూ ప్రయత్నించి సాధించుకోవాల్సింది ఏదీ లేదని స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ శ్రేష్ఠులైన వారు ఎలా నడుచుకుంటారో దానినే లోకులందరూ అనుసరిస్తారు కనుక వారికి కర్తవ్యం బోధించడానికి రాముడు, కృష్ణుడు కూడా గురువులను ఆశ్రయించి ఎంతో కాలం సేవించారు. విశ్వగురుడైన దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు శివాత్మకుడు సాక్షాత్తు పరబ్రహ్మమే అయ్యుండి కూడా అవధూతగా భూమిపై అవతరించినప్పుడు తాను 24 మంది గురువులను సేవించి ధ్యానించి జ్ఞానం పొందినట్లు చెప్పాడు. షిరిడీలో సాయిబాబా అవతరించినప్పుడు కూడా ఆ దత్తాత్రేయ స్వామి తనొక గురువుని సేవించినట్లే చెప్పాడు. షిరిడీలో జరిగిన చరిత్రను బట్టి అట్టి గురుసేవా వృత్తాంతం నిజంగా జరిగి ఉండడానికి అవకాశమే లేదు. 16 సంవత్సరాల యువకుడుగా ఆయన మొదట ప్రకటమయ్యేసరికి ఆయన పరిపూర్ణుడిగా ఉన్నాడు. అంతకుముందు 12 సంవత్సరాలు ఆ వేప చెట్టు క్రింద భూగృహంలో ఉన్నారు. అంటే వారికి 4వ ఏటనే సద్గురువు లభించారన్నమాట. అది ఎలా సంభవం? దీనిని బట్టి ఆయన షిరిడీ గ్రామానికి చెందిన పిల్లవాడే ఉండాలి. కానీ ఆ గ్రామంలో ఆనాడు అలాంటి పిల్లవాడే లేడు. ఆయన 16వ శతాబ్దానికి చెందిన హుమయూన్ చక్రవర్తికి అక్బరును కొడుకుగా ప్రసాదించామని చెప్పారు. తామే కబీరునని కూడా చెప్పారు. తామే అక్కలకోట స్వామిని అన్నారు. 20వ శతాబ్దానికి చెందిన అక్కలకోట స్వామియే 13వ శతాబ్దానికి చెందిన 2వ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామి. ఈ స్వామియే 1340వ సంవత్సరంలో పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లాలో అవతరించిన శ్రీపాద వల్లభుడు. అందుకే సాయిబాబా తమ వయస్సు లక్షల సంవత్సరాలని చెప్పారు. ఈ చర్య యొక్క పర్యవసానమేమిటి? ఉత్తములైన సద్గురువు ఎన్నడూ తనకు గురువు లేడనే చెప్పరు. ఇలా చెప్పినవాడు ఆశ్రయించదగిన నిషిద్ధ గురువని ఆధ్యాత్మ సాంప్రదాయం. కనుక శ్రీ వెంకయ్య స్వామి చెప్పిన ఈ మాటలను ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి. నా నుంచి నీకేమి కావాలో దానిని పొందు, అంతేగాని నాకు గురువున్నారో లేదో, వారెవరో ఇవన్నీ నీకెందుకు అని వారి మాటలకి అర్థం.
తామే ఇప్పుడు గురువు అనబడి స్థితిలో ఉన్నారు కదా, దానిని వినియోగించుకుంటే చాలని వారి భావం. ఆయన మాది పదవచూపు అన్నారు. ఒక ఆధ్యాత్మ సాంప్రదాయం ప్రకారం సాధకునిలో షట్చక్రాలనబడే ఆయా యోగశక్తి కేంద్రాలే కాక భృకుటిలోని ఆజ్ఞాచక్రానికి, తలపై నుండే సహస్రారానికి మధ్య మరి 3 యోగ కేంద్రాలున్నాయి. ఈ 9పైన పదవచూపు అయిన సహస్రార చక్రం ఉంటుంది. దాని మధ్యనే గురుపాదాలు లేక గురుపదము లేక సద్గురువు అనబడి ఆధ్యాత్మస్థితి ఉంటాయి. మరొక ఆధ్యాత్మ సాంప్రదాయం ప్రకారం మూలాధారం నుండి సహస్రారం వరకు 9 చక్రాలు. అటు తర్వాత సాధకుని కుడి రొమ్ములో అనుభవమయ్యే హృదయస్థానమదే పదవచూపు. కొందరు మహాత్ముల వలె స్వామి చెంతన కూడా నిరంతరము ధుని లేక నిరతాగ్ని హోమం కూడా వారికొక గురువుండి తీరాలన్న దానికి మరొక గుర్తు. షిరిడీ సాయిబాబా, శ్రీ దునీవాలా దాదా కాండ్వాల వలె స్వామి కూడా నిరంతరము అగ్నిహోత్రం వేసేవారు. ఆ మహాత్ముల వలనే స్వామి కూడా నైష్ఠిక బ్రహ్మచారి, అంటే ఆజన్మ బ్రహ్మచారి. నైష్ఠిక బ్రహ్మచారి తన జీవిత పర్యంతము తన గురువు చెంతనే ఉండాలి. ఆ గురువు సమాధి చెందిన లేక అదృశ్యము దివ్యము అయిన సూక్ష్మరూపంలో ఉన్న వారికి ప్రతిరూపంగా అట్టి సచ్చిష్యుడు నిరంతరము అగ్నిని వ్రేల్చి దానినే సేవిస్తూ ఉండాలని శాస్త్రం. ఈ మహనీయులందరూ ఈ సాంప్రదాయం పాటించిన వారే. అందుకే స్వామి అగ్నిని గురించి ఇక్కడ జరిగేది కోటిలింగాల పూజ గదయ్యా అన్నారు. తిరుపతిలో జరిగిన ఒక యజ్ఞం గురించి ఒక భక్తుడు ఆయనతో చెబితే ఆయన, అయ్యా, అక్కడ 40 రోజులు జరిగే ఫలితం ఇక్కడ 4 గంటల్లో వస్తుండ్లా అన్నారు. అక్కడ తిరుపతిలో చేసే యజ్ఞంలో ఆరాధించబడే అగ్ని కేవలం ఒక దేవతయే. సాయిబాబా వెంకయ్య స్వామి సేవించిన అగ్ని సకల దేవతా స్వరూపము, త్రిమూర్త్యాత్మకము, పరబ్రహ్మ స్వరూపము అయిన సద్గురువే. అందుకే స్వామి గుండం వేసుకోవడానికి 4 అంగుళాల దూరంలో తల ఉంచి పడుకోవడం చూశాను. ఆ సెగకు మనమైతే ఓర్చుకోలేము అని స్వామి సేవకులు చెప్పారు. శ్రీదత్తాయ గురవే నమః.